ఇప్పుడు మఠం ఉందండి ఒకటి. ఆ మఠము డొనేషన్ వస్తుంది. ఆ మఠం డొనేషన్ ఏమైనా ప్రభుత్వంకి ఇస్తారా? మఠం ద్వారా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది. ఆ మఠం ద్వారా ఒక కమ్యూనిటీకి వెల్ఫేర్ దొరుకుతుంది. ఆ కమ్యూనిటీకి వెల్ఫేర్ చేయడానికి వాళ్ళ పైసలు వాళ్ళకే వాడతారు కదా. ఇప్పుడు మా ప్రాపర్టీల పైసలు మాకు వాడడం తప్పేముంది? మేమేమన్నా తప్పు చేస్తున్నామా? మేమేమన్నా అడుగుతున్నామా? ఇది గవర్నమెంట్ బాధ్యత. అన్ని కమ్యూనిటీలకి సమానంగా చూసే బాధ్యత గవర్నమెంట్ది. కానీ గవర్నమెంట్ చేయలేని పని కూడా ఇక్కడ చేస్తున్నారు కదా. ఒక వెల్ఫేర్ కమ్యూనిటీని సొంత పైసలతో వెల్ఫేర్ చేసుకుంటే ఎవరికేమి ఇబ్బంది? దీంట్లో ఒక మఠం ఉంది, మఠం ద్వారా బెనిఫిట్ జరుగుతుంది కదా. ఇప్పుడు మా కమ్యూనిటీకి వక్ఫ్ ప్రాపర్టీ ద్వారా వాళ్ళ కమ్యూనిటీకి బెనిఫిట్ జరుగుతుంది. దీంట్లో తప్పేందుకు? అక్కడి నుంచి ఇక్కడ చిచ్చు పెట్టడం ఎందుకు? ఈ దేశంలో మతపరమైన ఆస్తులకి బీజేపీ ప్రభుత్వం ముస్లింలకి హిందువులకి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి మేము వందలాది సంవత్సరాల నుంచి ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కలిసి ఉంటున్నారు. ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ అండి, ఎన్నో ముస్లిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ లో హిందూ కూడా చదువుకుంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు హిందూ మత ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులు మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కుల మత పదాలు లేకుండా అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మరి ఎందుకు మీరు ఈ వక్ఫ్ ద్వారా నడిచే ముస్లిం ఇన్స్టిట్యూషన్స్ లేవా? దాంట్లో హిందూస్ చదువుతలేరా? దాంట్లో కూడా హిందూస్ చదువుకుంటారు. తప్పేముందండి? అందరు చదువుకుంటారు. మేము మా కమ్యూనిటీ వెల్ఫేర్ గురించి ఇచ్చిన తర్వాత కూడా వేరే వాళ్ళకు కూడా అవకాశం ఉంది. వాళ్ళు కూడా వచ్చి అడ్మిషన్ తీసుకొని చదువుకోవచ్చు. అంటే అందరికి బెనిఫిట్ అయినట్టే కదా. ఒక పర్టికులర్ కమ్యూనిటీకే బెనిఫిట్ కాదు. కమ్యూనిటీకి వఫ్ జరిగింది, కమ్యూనిటీకి ఇంట్రెస్ట్ ఆఫ్ వఫ్ రాసినారు. కానీ ఈ బెనిఫిట్ అయ్యేటప్పుడు ఎవరన్నా వచ్చి ఆ ఇన్స్టిట్యూషన్లో చదువుకోవచ్చు కదా. మేమే చదువుకోవాలని ఏం లేదు కదా. ఎన్నో ఇన్స్టిట్యూట్, అన్వరుల్ కాలేజ్ ఉంది, ముంతాజ్ కాలేజ్ ఉంది, ఇక్కడ ముఫక్ హంజా కాలేజ్ ఉంది. ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాపర్టీలు ఉన్నాయి. ఆ వక్ఫ్ ప్రాపర్టీ మీద కాలేజీలు ఉంటాయి. ఆ ప్రాపర్టీలో కాలేజీలో అక్కడ కూడా హిందువులు కూడా పోయి చదువుకుంటున్నారు కదా. సో అలాంటప్పుడు మేము చాలా క్లియర్గా ఉన్నాము. మేము ఒక పర్టికులర్ కమిటీదే ప్రాపర్టీ ఇది ఎవరు రావద్దని చెప్తలేం కదా. మీ మఠంలో కూడా మీ దాంట్లో మాకు రానియరేమో, అది ఓకే. మేమైతే మా దాంట్లో రాటిస్తున్నాము. అందరు రావాలి, చదువుకోవాలి, మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలి. ఒక మంచి హాస్పిటల్ పెడతారు. దాంట్లో హిందువులు కూడా వస్తారు, ముస్లింలు కూడా వస్తారు, క్రిస్టియన్లు వస్తారు, సిక్కులు వస్తారు, అందరు వస్తారు. రావడం తప్పు లేదు, బెనిఫిట్ తీసుకోవడమే తప్పు లేదు. కానీ ఇంట్రెస్ట్ ఆఫ్ వర్క్ వచ్చేసి కమ్యూనిటీ వెల్ఫేర్ గురించి పెట్టారు. మరి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మరి కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం అయితే ఫోర్స్ఫుల్గా అర్ధరాత్రి బిల్ పాస్ చేసిందండి. ఇప్పుడు మేము సుప్రీంకోర్టు పోతాం. ఎందుకంటే అన్కాన్స్టిట్యూషనల్ కదా. మేము కాన్స్టిట్యూషనల్ పరివిలోనే కొట్లాడతాం, లీగల్ బ్యాటీ చేస్తాం, ధర్నాలు చేస్తాం, ప్రొటెస్ట్ చేస్తాం. ఎందుకంటే నల్ల చట్టం తీసుకొచ్చినారు, జబర్దస్తి తీసుకొచ్చినారు. 232 ఎంపీస్ అపోజ్ చేసిన తర్వాత కూడా మెజారిటీ చూపించుకొని, మెజారిటీ ఉందని డెమోక్రసీలో ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. న్యాయస్థానం డెఫినెట్లీ పోతాం, సుప్రీంకోర్టు పోతాం. సుప్రీంకోర్టులో లీగల్ బ్యాటిల్ ఫైట్ చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము సింబాలిక్ ప్రొటెస్ట్ మా కాన్స్టిట్యూషనల్ పరిధి ప్రకారం డెమోక్రటిక్ ప్రాసెస్లోనే మేము ధర్నా చేసి ఈ బిల్కి తిరిగి వాపస్ తీసుకునేంత వరకు ప్రొటెస్ట్ చేస్తాం. ఇప్పుడు వక్స్ భూములు, ఇప్పుడు మైనారిటీ భూములు, మైనారిటీ ఆస్తులు అనే పేరుతో మరి ఎంఐఎం నుంచి ఆయన అజితుద్దీన్ ఓవైసీ మొత్తం కూడా అవినీతి పాల్పడిన మొత్తం కూడా కబ్జాలు జరిగినని చెప్పేసి బయటకు అయితే వచ్చింది. మరి ఎంతవరకు వాస్తవం? నిజంగా కబ్జాలు జరిగి ఉంటాయా? ఎంక్వైరీ చేపియండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఎంక్వైరీ చేపియండి. ఇప్పుడు పెద్దలే కబ్జా చేశారంటే ఏం చెప్తారు? అవునండి, ఎవరు తప్పు చేస్తే చట్టం అందరి గురించి ఒకటే. ఇప్పుడు మీరు అడిగినారు ఈ ప్రాపర్టీ ఓన్లీ ముస్లిమ్స్ గురించి అండి. అంబానీ కూడా దాని మీద కబ్జా ఉన్నారు కదా. అంబానీ కూడా రెంట్కు తీసుకున్నాడు కదా. వక్ఫ్ ప్రాపర్టీ హిందూస్ మార్వాడీలు తీసుకున్నారు, హిందూస్ తీసుకున్నారు. ఓన్లీ ముస్లిమ్స్కే బెనిఫిట్ అవుతుంది. దీంతో హిందూస్ కూడా బెనిఫిట్ అవుతుంది కదా. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ప్రాపర్టీ వక్ఫ్ చేసే ఇంట్రెస్ట్ ఆఫ్ వక్ఫ్ రాస్తుంది. బెనిఫిట్ అయ్యేటప్పుడు హిందూస్కు అవుతున్నాయి, మార్వాడీస్ అందరికీ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు మీరు అసదుద్దీన్ ఓవైసీ గారికి కూడా కబ్జా ఉందంటారు. మీరు ఎంక్వైరీ చేయండి. మీ దగ్గర ప్రభుత్వం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈడీ పంపించండి, ఏసీబీ పంపించండి, లేకుంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఏమైనా తప్పు చేస్తే తీసుకోవాల్సిందే. ఎవరు చట్టం ఎవరు చుట్టం కాదు. అందరికీ డెఫినెట్లీ ఒకటే సమానంగా రూల్స్ ఉంటుంది. ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసిన ఒకటే చట్టము. ఆ చట్టం అందరికి ఒకటే టైప్లో ఇంప్లిమెంట్ అవుతుంది. డెఫినెట్లీ అందరి మీద చర్యలు తీసుకోవాలి. ఏ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన మనుషులు కానీ, ఏ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ తప్పు చేస్తే చట్ట ప్రకారం వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా లాస్ట్ క్వశ్చన్ అన్నది, ఇప్పుడు ముస్లిమ్స్ యొక్క పెత్తనం అయితే చాలా పెరిగిపోతుంది.
మన దేశంలో 70% పెరగడానికి అసలు ప్రధాన కారణం ఏంటి అనేది కూడా మొత్తం కూడా ప్రశ్నలు అయితే చుట్టూ తిరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా అసలు ముస్లిమ్స్ 70% పెరగడానికి కారణం ఏంటి? మాకైతే 2011 సెన్సెక్స్ ప్రకారం 14% 18% మేము ఉన్నాం. 2014 నుంచి బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మాకు రెచ్చగొడుతూ ముస్లిమ్స్లు పాపులేషన్ పెరుగుతుంది, ముస్లింలు డామినేషన్ చేస్తున్నారు అని మీరు కూడా సోషల్ మీడియాలో నేషనల్ మీడియాలో గోధి మీడియాలో చూస్తూనే వస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి మా స్టేజ్ ఏముంది, మనము 2014 బిఫోర్ ఎట్లా పరిస్థితుల్లో ఉండే, ఇవాళ మా రోడ్ల మీద మాకు చంపేస్తున్నారు, మాబ్ లించింగ్ జరుగుతుంది, మా హక్కుల మీద దాడి చేస్తున్నారు, లవ్ జిహాద్ పేరిట తీసుకుపోయి లోపడేస్తున్నారు. అన్ని అత్యాచారాలు మా మీదనే, అట్రాసిటీస్ మా మీదనే నడుస్తుంది. ధైర్యం చేస్తారా అన్న? అరే మా మీదనే కదా అన్ని దాడులు నడుస్తున్నాయి. మీరు చూసుకోండి, కేసులు చూసుకుంటే అన్ని కేసులు ముస్లిం మీదనే కదా దాడులు. ఆ దాడులు చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వము ఇప్పుడు మళ్ళీ తిరిగి మీరు పాపులేషన్ పెరుగుతున్నారు, మీరు పవర్ఫుల్ అవుతున్నారంటే ఈ మీ వరకే నేను ఇడిసేస్తున్నా. ఏం జరుగుతుందో మీరే దేవుడు సాక్షిగా చూసుకోండి. ఎన్ని రోజులన్నీ తప్పులు చెప్తారండి. ఈ దేశంలో మనిషి పుట్టిన తర్వాత 50 సంవత్సరమో 60 సంవత్సరం 70 సంవత్సరం బతాడు. చచ్చిపోయిన తర్వాత దేవుడికి జవాబు ఇవ్వాలి. ఉన్నంత రోజు అరాచకాలు చేసుకున్నారు. ఈ చేసుకున్న అరాచకాలు ఎన్ని రోజులు నడుస్తుంది? మనిషి దగ్గు చచ్చిపోతాడు, కానీ సంపే రోడ్ల మీద, నడి ఒడ్డున రోడ్ల మీద మాబ్ లించింగ్ చేస్తున్నారు. అన్ని దానికి ప్రభుత్వము, ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ వాళ్ళు జవాబుదారీ ఇవ్వాల్సిందే. ఇక్కడ ఇవ్వకుండా దేవుడి దగ్గర ఇవ్వాలి.